హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కష్టం అనేది ఫలిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ అనేది జరుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. ఇక మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కొత్త సంస్థల ఏర్పాటుకు ఈరోజు అనుకూలం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో మరింత ప్రోత్సాహం అనేది అందుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి సమస్యలు తీరిపోతాయి. అలాగే విద్యార్థులకు కొంత ఊరట అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.